హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏం లేదండి, గుంటూరు అమ్మమ్మ గారి పచ్చళ్ళు కారాలు అనేది స్టార్ట్ చేసామన్నమాట. చాలామంది అడుగుతున్నారు స్వచ్ఛమైనవా కాదా అనేసి. మేము మా చేలో బండిన వాటితోనే మేము చేస్తున్నామండి. బయట అయితే మేము కొనుక్కొచ్చి ఏం చేయట్లేదు. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను చెప్పాను కదండి, మా చేలో బండిన పసుపుతో మేము పసుపు తయారు చేసాం. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా, ఇది వచ్చి 100 గ్రామ్స్ అండి. ప్యాకెట్ 35 రూపీస్ పడుతుంది. అండ్ ఇవి వచ్చి పసుపు గుమ్మలు మా చేలో పండినవే, మిషన్ పట్టించి అండ్ కాల్చి మిషన్ పట్టించి అన్నీ చేసినాకే మాకు ప్యూర్ పసుపు అనేది వస్తుంది. దాన్ని ఇలా ప్యాకింగ్ చేసి మేము అవతల సేల్ చేస్తుంటాం అనమాట. ఇది జస్ట్ 100 గ్రామ్స్ 35 రూపీస్ మాత్రమే పడుతుంది. బయట అయితే ఎక్కువ కాస్ట్ ఉందండి, మీరు చూసే ఉంటారు. అలాగే ఇప్పుడు వచ్చి పల్లీల కారం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా మేము చేలో బండిన వాటితోనే చేస్తున్నాము. అండ్ వీటిల్లో వచ్చి చాలా ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి. వెల్లుల్లి, చిన్నులపాయ ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్సే వేస్తుంటాము. కానీ పల్లీలు కూడా చేలో పండినవే వేస్తాం అనమాట. బయట ఏమి వేయము. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం. ఇది వచ్చి 100 గ్రామ్స్ 70 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి చూసారు కదా, మనకి కరివేపాకు కారం అనమాట. ఇదైతే చాలా అంటే చాలా మంది ఇష్టపడతారండి. ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా హెల్తీగా అండ్ చాలా ఇష్టం అండి. ఇదైతే మా ఇంట్లో అయితే చాలామంది చాలా బాగా తింటాం అనమాట. ఇది ఎందుకంటే కళ్ళకు మంచిది అండ్ హెల్త్కి మంచిది. దీంట్లో అయితే ఏ బయట ఇంగ్రీడియంట్ వేయమన్నమాట. ఇది తింటాన చాలామంది యూజ్ చేస్తున్నారు కదా. ఇది మాత్రం తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బాలింతలు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ డెలివరీ అయినాక పథ్యం ఉండి తినమంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే చాలా బాగా తింటారండి. ఇది వచ్చి 100 గ్రామ్స్ 70 రూపీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కారం అండి. మా చేలో బండే పండు మిరగాయలు పెట్టి మేము చూసారా ఎంత మంచిగా ప్రిపేర్ చేసాము. ఇది వచ్చి 130 రూపీస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది 250 గ్రామ్స్ అనమాట. సారీ, ఇది వచ్చి 250 గ్రామ్స్. ఇది వచ్చి 250 గ్రామ్స్ అనమాట. 130 రూపీస్. అండ్ చాలా అంటే చాలా బాగుంది. చూసారా కారం అయితే. నేనైతే మా చేలో బండిన మిర్చితోనే చేయించామండి. ఎందుకంటే మేము ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో ఎలా తింటాం అనేది మొత్తం ఇలానే చేశాను. చాలామంది ఇష్టపడుతున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చి టమాటో చట్నీ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో టమాటో